అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతోటి ముగిసినాయండి. మరి ఇప్పుడు జరిగిన బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడ్డాయా? మీ పార్టీగా ఎట్లా చూస్తారు? ఏం కామెంట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలను అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఈ రోజుతో చివరి రోజు. ఈ సమావేశాల సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదన పెట్టినటువంటి దాంట్లోనే సరైనటువంటి ప్రతిపాదనలు పెట్టలేదు. ముఖ్యంగా విద్యారంగానికి 15% ఇస్తున్నది పెట్టలేదు. వైద్య రంగానికి నిధులు పెంచుతామన్నటువంటిది పెద్దగా పెంచలేదు. దళితులకు సంబంధించినటువంటి నిధులు కోత పెట్టారు. అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి నిధుల్లో కూడా గత కంటే తగ్గించారు నిధులు. అట్లాగే పెన్షన్లు పెంచుతామన్నటువంటి దానికి తగినటువంటి నిధులు కేటాయింపులు లేవు. అంటే ఈసారి కూడా బడ్జెట్లో పెంచినటువంటి పరిస్థితి ఏమీ కనబడదు. అట్లాగే వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు ఇస్తామన్నటువంటిది కానీ ఇతర ఈ రూపాల్లో చెప్పిన వాటికి ఏవి నిధుల కేటాయింపులు లేవు. ఈ రకంగా బడ్జెట్ అనేటటువంటిది పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు. అట్లాగే విద్యా వైద్యాన్ని ప్రైవేట్ రంగం నుంచి కాపాడుతూ ప్రజలకు అందించాల్సినటువంటి వాటికి తగిన నిధులు కేటాయింపులు జరగలేదు. ఆ అంశాల మీద ప్రధానంగా శాసనసభలో చర్చ జరిగి బడ్జెట్ను సవరించాలని మేము మొదటి రోజే రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మేధావులను పిలిచి సూచనలు వీటినన్నింటిని కూడా చేసాం. సరే, శాసనసభలో ఏమైనా నిర్దిష్టంగా చర్చ జరుగుతుందేమని చూస్తే శాసనసభలో ఒక పార్టీ మీద ఇంకో పార్టీ, ఒక నాయకుల మీద ఇంకో నాయకులు వ్యక్తిగతంగా విమర్శించుకోవడాలు, సస్పెండ్ చేసుకోవడం ఇలాంటి విషయాలు తప్ప నిర్దిష్టమైనటువంటి విషయాల మీద చర్చ జరిగేటటువంటి పరిస్థితి లేదు అనేది అక్కడ కనబడుతూ ఉంది. నిన్న జరిగినటువంటి మాటల్లో చర్చల్లో కొంత ఓవర్గా కడియం శ్రీహరి గారిని అవమానించినటువంటి ఘటన జరిగింది అనే విషయాలు, ఎవరినైనా వ్యక్తిగతంగా అవమానించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అదే సందర్భంలో అడగోలిగా చర్చ జరిగేటటువంటి దూషణల ద్వారా ఒకరి మీద ఒకరు ఈ రూపంలో మాట్లాడుకోవడం ద్వారా మొత్తం ప్రజా సమస్యలంతా కూడా పక్కదారి పట్టాయి. బడ్జెట్ మీద సరైనటువంటి చర్చ జరగలేదు. విద్యా వైద్య రంగాల మీద కూడా నామినల్గానే చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకని బడ్జెట్ సమావేశాలు అనేవి ప్రజలకు సరైనటువంటి చర్చ జరిపి ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటటువంటిగా ఇది జరిగిందని చెప్పి భావించడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాటిని సరి చేసుకొని ముందుకు పోకపోతే ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇప్పటికీ కొంత వ్యతిరేకత పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది.